ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నాం ఇక్కడ? 25 ఏళ్ళ. 25 ఏళ్ళ నుంచి అంటే 25 ఇయర్స్ నుంచి చూస్తున్నాం. అంటే తెలంగాణ రాకముందు నుంచి హైదరాబాద్లోనే ఉన్నావు. సార్లు 30 ఏళ్ళ. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత నీకు డెవలప్మెంట్ మార్పు కనిపించిందా? కనిపించింది, ఎందుకని కనిపించింది. మరి అంటే 10 ఏళ్ళ కాలంలో అసలు డెవలప్మెంట్ కాలేదు, 20 ఏళ్ళు ఇంకెనక్కి పోయింది అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఎందుకు చేసిండు, చేసిండు ఎందుకు చేసిండు అడుగుతుంది పాపం. కేసీఆర్ చేసిండు చేయలేదా పాపం? ఎవరైతే అన్ని చేసిండు. ఇప్పుడు ఇంకొక 2 సంవత్సరాలు అయితే రేవంత్ అనేది ఏర్పడుతుంది, ఇంకో సంవత్సరం అయితే ఏర్పడుతుంది. ఇంకేం చేసి ఇప్పటికైతే పర్వాలేదు అనుకో, ఇంకా 4 అయితే ఏర్పడుతుంది. ఏం చేసేది ఇంకేమైనా ఉన్నదా లేదా ముంగట? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న డెవలప్మెంట్ కు మళ్ళీ ఆయన వచ్చే అవకాశం ఉన్నదా? ఏమో అది ఎట్లా డౌట్ అనిపిస్తుంది నాకైతే. డౌట్ ఉన్నా చెప్పాలి కదా ఇక. అదే కామన్ పీపుల్ మీకు అర్థమవుతుంది కదా. అది డౌటే ఉంది అన్నగా. డౌటేనా? ఒకవేళ వస్తే ఎవరు వస్తారంటే గ్యారంటీగా? గ్యారంటీ ఏం చెప్తావు అని అది ఎప్పుడు మారేదిలో తెలియదు, ఎప్పుడు మారేదిలో చెప్పు. ఇప్పుడు నువ్వు మనిషిని ఇప్పుడు తెలుస్తుంది అంటే ఇప్పుడు వరకు మారుతావు. ఇప్పుడైతే పర్వాలేదు అనుకో, రేవంత్ ఏం పర్వాలేదు అనుకో, ఇప్పుడైతే పర్వాలేదు. కానీ రేపు ఇంకేమైనా ఏం చేస్తే తెలియదు. ఇంకొక 6 నెలలు ఏడాది అయిందంటే ఏమన్నది బయట పడుతుంది, మొత్తం అర్థమైపోతుంది.